ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి పోలియోతో బాధపడుతున్నాడు. అయితే గతంలో ఇతనికి కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు పింఛన్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మధ్యలో అర్ధంతరంగా కూడా కట్ చేశారట. ఎందుకు మరి కట్ అయింది అనేది కూడా అతని మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతని ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మరి ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నాడు, అంటే దాదాపుగా ఇక్కడ కూర్చుంటాడు, ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారా అని చెప్పేసి కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఉపాధి లేనటువంటి పరిస్థితి, ఎలా బ్రతుకుతున్నాడు, అతనికి సహకరించేటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వికలాంగుడి వెధ. ఈ వికలాంగుడు పుట్టుకతోటే వికలాంగుడుగా జన్మించడం అతను చేసుకున్న పాపమా? కానీ అతని చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోవడం కూడా అతని పాలిట దురదృష్టంగా మారింది. అతని గమ్యం, అతని జీవితం గడవడం, పూట గడవడమే గగనమైనటువంటి రోజుల్లో అతను ఎవరు సహాయపడతారు అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఉన్నాడు, సోదరుణ్ణి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? నా పేరు జే సతీష్. ఏ ఊరు మీది? తిమాజిపేట, నార్కర్నూల్ డిస్టిక్. ఏంది మరి ఇక్కడ కూర్చున్నావు, ఏంది, ఎందుకు? మాకు పింఛన్ రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి వచ్చిండే, మధ్యలో కట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పెంచుతా అని చెప్పి ఇంకా పెంచలేదు. అట్లా కాదు, ఇప్పుడు వికలాంగుడివి కదా, నీకు పింఛన్ వస్తుంది కదా, అంటే నీకు పింఛన్ రాలేదా, రావట్లేదా, పెట్టుకున్నావా, పెట్టుకోలేదా? అప్లికేషన్ పెట్టాను, ఇంకా అప్లికేషన్ పెడితే ఇంకా రాలేదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోలేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒకసారి కూడా రాలేదు నీకు పింఛన్? అప్పుడు వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు మధ్యలో 10th ఎగ్జామ్స్ ఉండే, దానివల్ల ఇంకా ఇంటికి వెళ్ళలేకపోయాను. ఇంకా అట్లానే పింఛన్ మధ్యలో కట్ అయిపోయింది. ఇప్పుడు అప్లై చేస్తే కూడా ఇంకా అప్లికేషన్ వాళ్ళు ఏమంటలేదు. అట్లా నాకు అధికారులు ఏమంటారు, నిజంగా వాళ్ళు ఏమంటారు, నువ్వేం విన్నావు అనేది చెప్పు అంతే. వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం సపోర్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి కలవాలని నా కోరిక. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వికలాంగులకు పింఛన్ పెంచుతా అన్నాడు కదా, మరి నీ పరిస్థితి నువ్వు చెప్పుకోలేదా? నీకు వికలాంగుడు సర్టిఫికేట్ ఉందా? నా కాడ అన్నీ ఉన్నాయి, కాకపోతే రేవంత్ రెడ్డి సారు పెంచుతా అన్నాడు కాబట్టి పెంచలేదు ఇంకా. అట్లా ఇక గతంలో ఒకసారి వచ్చిందా నీకు? ఎన్నిసార్లు తీసుకున్నావు పింఛన్? 500 నుంచి ఉన్నప్పుడు 3000 వచ్చినంత వరకు తీసుకున్నా, మధ్యలో కట్ అయిపోయినాయి. మధ్యలో అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్ అయ్యి? నాకు 2 years అవుతుంది కట్ అయ్యి. 2 years అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి కూడా తీసుకోలేదు? లేదు, తీసుకోలేదు. ఒకసారి కూడా తీసుకోలేదా? ఒక్కసారి కూడా తీసుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇప్పుడు నిజం చెప్పు. అవును, కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక తీసుకోలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఎక్కువ. మా అన్ననే ఇంకా అప్పుడప్పుడు ఏమన్నా ఉంటే కూడా, ఇప్పుడు ఎందుకు నీకు పైసలు వద్దు, నీకు ఇప్పుడు ఏం నా దగ్గర ఏం లేవు, అది అని అంటాడు. మీ అమ్మా నాన్న ఎట్లా కాలం చేసిరు? ఇంట్లో చిన్న గొడవలు అయింది, మమ్మీ కిరోసిన్ తాగి చనిపోయింది. అయ్యో. నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాన్న చనిపోయి 3 years అవుతుంది. పెద్దగా అయినప్పుడే. మా అమ్మ 2015లో చనిపోయింది. చిన్నప్పుడు? నీ చిన్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా పోవాలనుకో, ఏదైనా ఊరు పోవాలి, లేకుంటే ఏదైనా ఒక పరిసర ప్రాంతాలు పక్కన మీ చుట్టాలింటికో అటు పోవాలి, బస్సులో మీకు వికలాంగులకు ఫ్రీ సీటు, లేకుంటే వికలాంగులకు తక్కువ ఛార్జ్ ఉంటుంది కదా? ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ సీట్ ఉంటుంది, కానీ మొత్తం మహిళలు సీట్ మొత్తం ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళు మాకు ఇవ్వట్లేదు సీటు. ఇంకా బస్సు ఎక్కాలంటే కూడా ఎవరినన్నా హెల్ప్ తీసుకొని ఎక్కాలి. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టడానికి అట్లాంటి పరిస్థితి వచ్చింది మాకు. అందుకని మేము ఎక్కువ బస్సులకు వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తావు? నీకు ఏం సమస్య ఉందని చెప్తావు? ఏం కావాలనుకుంటున్నావు? నాకు ఇప్పుడు పింఛన్ అప్లై చేసి ఒక చిన్న జాబ్ ఇస్తే చాలు. పింఛన్ చదువుకున్నాను నేను డిగ్రీ 2nd year చేస్తున్నాను. ఇప్పుడు చదువుతున్నావు ఇంకా? మధ్యలో డిగ్రీ ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, 3rd sem ఫీజు కట్టలేదు. అట్లా పైసలు లేక ఫీజు కట్టలేదు. మరి ఎక్కడ హాస్టల్లో అనేది గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్లో నువ్వు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోలేదా? చేశాను, కానీ ఇవ్వట్లేదు ఇక్కడ. ఎందుకు ఇవ్వట్లేరు? రేవంత్ రెడ్డి నేను అప్లికేషన్ చేసినా కానీ వాళ్ళు అంతగానం పట్టించుకోవట్లేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్. గిరిజన హాస్టల్స్ ఉంటాయి, బీసీ హాస్టల్స్ ఉంటాయి, దళిత హాస్టల్స్ ఉంటాయి కదా. ఇక్కడ హ్యాండిక్యాప్ హాస్టల్లో ఉంది, అక్కడ నా 10th నుంచి అక్కడే ఉంటున్నాను అనమాట. అక్కడే ఉంటున్నావు ఇప్పుడు? హ్యాండిక్యాప్ సంబంధించిన దాంట్లో ఉంటున్నావు? హ్యాండిక్యాప్ సంబంధించిన దాంట్లోనే హాస్టల్లో ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు ఉంటున్నావు? ఉంటున్నాను. మంచిగా చదువుతున్నావు మరి? మంచిగానే చదువుకుంటున్నాను. ఇప్పుడు డిగ్రీ 2nd year అంటే అంతా కొంచెం సార్ వాళ్ళు ఇట్లా నేర్చుకోవాలి, చెప్తున్నారు, ఇట్లా చేసుకోవాలి అని చెప్తారు మనం.
పుస్తకాలు, పెన్స్, స్టేషనరీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయా ఆ హాస్టల్లో? లేదు, మనం కొనుక్కొచ్చుకోవాలి. మీరు బయట కొనుక్కోవాలి. ఎంతమంది ఉంటారు మీ దగ్గర దాదాపుగా ఆ హాస్టల్లో? 40-50 మెంబర్స్ ఉంటారు అన్న. 40-50 మెంబర్స్ అందరు హ్యాండిక్యాప్స్. మొత్తం హ్యాండిక్యాప్స్. హ్యాండిక్యాప్ట్ అంటే ఇప్పుడు వికలాంగులు ఉంటారా, లేకుంటే అంధవైకల్యం ఉన్న వాళ్ళు కూడా ఉంటారా? హ్యాండ్ ప్రాబ్లం, లెగ్స్ ప్రాబ్లం వాళ్ళు ఉంటారు ఎక్కువ. అంటే ఇప్పుడు వికలాంగులకి సంబంధించిన హాస్టల్ ఉంటుందా, లేకుంటే పేరెంట్స్ లేని వాళ్ళకి సంబంధించిన హాస్టల్ అది? వికలాంగులకు సంబంధించిన హాస్టలే అది మాత్రం. వికలాంగులకు సంబంధించిన హాస్టలే. నేను ఇంతకుముందు 1 to 10th ఇక్కడే గుంటూరులో చదివాను అనమాట. అంటే 1 to 10 అంటే 1 to 5 ఇంటికాడ అయిపోయింది. ఇక్కడ మమ్మీ చనిపోయాక హైదరాబాద్కి వచ్చాను, హాస్టల్లో చదువుకున్నాను 5th to 10th. ఫుడ్ బాగుంటుందా? ఫుడ్ బాగానే ఉంటుంది, మంచి. ఎలా చెప్తారు చదువు? మంచిగానే చెప్తారు, కాకపోతే కొంచెం అర్థం కాకపోతే తర్వాత ఫోన్లు చేసి మళ్ళీ అడుగుతాం అట్లా నార్మల్గా. మీకు సపరేట్ కళాశాల ఉంటుందా, లేకుంటే అందరికి సంబంధించిన కళాశాల? అందరికి సంబంధించిన కళాశాలనే ఉంటుంది. అందరు ఒకే కళాశాల? అందరూ ఒకటే. వీళ్ళని కాదు, మామూలు వాళ్ళు కూడా ఉంటారా? నార్మల్స్ ఉంటారు, హ్యాండిక్యాప్స్ ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎలా చూస్తుంటారు? నిన్ను మంచిగా మాట్లాడుతుంటారా? పర్వాలేదు, మంచిగానే మాట్లాడతారు అందరు, సపోర్ట్ కూడా చేస్తారు. బాయ్సా కో ఎడ్యుకేషనా? బాయ్స్ ఓన్లీ బాయ్స్ కాలేజ్ అయినా? బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కో ఎడ్యుకేషన్. ఓకే. ఇక్కడ గుంటూరు, అది హైదరాబాద్ గుంటూరు. ఎట్లా చదువుతున్నావు మరి? మంచిగానే చదువుకుంటున్నాను. నీకు ఒకవేళ పింఛను 4,000 వస్తే సరిపోతాయా మరి? సరిపోవాలి, నాకు కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి ఆరోగ్యం ఎలా ఉంటుంది నీది? నాకు మొన్నటిదాకా ఫీవర్ వచ్చిండే, అది వేరే వాళ్ళని అడిగి పైసలు తీసుకున్నాను అనమాట. హాస్పిటల్ చూపించుకున్నాక మళ్ళీ వాళ్ళకి పైసలు తిరిగి ఇచ్చేసినాను, వేరే వాళ్ళని అడిగి మళ్ళీ. అట్లా ఇప్పుడు నీ ఆలన పాలన ఏదైనా కావాలన్నా కూడా ఎవరు చూసుకుంటారు మరి? మా పెద్దన్న ఉంటాడు, అతని ఆశానగర్ శ్రీకాంత్, అతనే చూసుకుంటాడు అన్నమాట. మంచిగానే చూసుకుంటాడు. మరి నువ్వు రేపు మంచి చదివి ఉద్యోగం వచ్చిందా మీ అన్నను చూసుకుంటావా? చూసుకుంటావు అన్నమాట. మా అన్న నన్ను చూసుకుంటాడు, నేను అన్నని చూసుకుంటాను. ఇద్దరు అన్నలు ఉంటారు. ఒక అన్న ఇక్కడ హైదరాబాద్లో ఈసీఎల్లో ఉంటాడు. చిన్న మా పెద్దన్న కూడా మొన్న 5-6 months అవుతుంది హైదరాబాద్కి వచ్చిండు. ఇంటికాడ పరిస్థితులు బాగాలేక హైదరాబాద్కి వచ్చిండు. అతను కూడా ర్యాపిడో చేస్తున్నాడు అన్నమాట. అట్లా. సరే, నువ్వు ఇప్పుడు లేచి నిలబడి నడవలేస్తావా, లేకుండా నడవలేవా? ఎంత దూరం నడవలేస్తావు? కొంచెం దూరం నడుస్తా మామూలుగా, ఎక్కువ దూరం నడవలేను. కొంచెం దూరం అంటే ఒక 4-5 ఫీట్లు నడుస్తావా? అంతే, అంతకంటే ఇంక ఎక్కువ నడవలేదు. ఎట్లా నడుస్తావు చూడు ఒకసారి. అంటే నువ్వు చూస్తేనేమో వికలాంగుడు లాగా కనబడేట్లే. మంచిగా ఉన్నావు, మంచిగా చదవాలి. ఏదో ఒకసారి నడు చూద్దాం ఎట్లా నడుస్తావు. ఇప్పుడు ఈ అబ్బాయి నడుస్తున్నటువంటి పరిస్థితి చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో వికలాంగుడిగా ఉన్నటువంటి ఈయన మరి పరిస్థితి బాలేనటువంటి పరిస్థితి. ఇతన్ని ఎవరైనా కూడా ఆదుకొని, ప్రభుత్వం ఆదుకొని, అతనికి ఎమ్మటే ప్రభుత్వం ఆదుకొని ఆయనకి పింఛన్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తే తన జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. మరిన్ని సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసే దిశలో ఆర్జీటీవీ ముందుంటుంది.